వర్క్ లో పని మొదలు పెట్టావు కానీ కేవలం 2 నిమిషాలు తర్వాత ఫోన్ తీసి స్క్రోలింగ్ మొదలు పెట్టావు. మళ్ళీ నీ ఒరిజినల్ పని దగ్గరికి వెళ్లేసరికి నీ మైండ్ ఫ్రెష్ గా లేదు. నువ్వు తిరిగి మళ్ళీ ఫోకస్ చేయలేకపోతున్నావు. ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? డోంట్ వరీ, నీ బ్రెయిన్ అలా ప్రోగ్రామ్ అయింది. నీ ఫోకస్ మళ్ళీ తిరిగి తేవచ్చు. ఈ వీడియోలో అసలు మీరు ఒక దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారో, మళ్ళీ మీ పని మీద ఫోకస్ అనేది ఎలా చెయ్యాలి, ఇంకా కొన్ని రీసెర్చెస్ కూడా చెప్తా. ఒక 3 సింపుల్ టెక్నిక్స్ కూడా ఇస్తా. చాలా మందికి ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. 10 నిమిషాలు కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. వర్క్ చేస్తున్నా చదువుతున్నా మధ్యలో ఫోన్ చూడాలనే ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత నేను ఆ పనిని చేయలేననే ఫీలింగ్ వస్తుంది. ముందు ఇది ఎలా అవుతుందో చెప్తా వినండి. దీనికి ముఖ్యంగా 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మీ ఫోన్. ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మెయిన్ గా డిస్ట్రాక్ట్ చేసి ఫోకస్ ని తగ్గించేది షార్ట్ ఫామ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లాంటివి. ఇవి చాలా స్లోగా మన ఫోకస్ ని ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ చూస్తే ఒరిజినల్ పని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడానికి బ్రెయిన్ కి ఆల్మోస్ట్ 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. మీరు ఆ పని నుండి వేరే పనికి వస్తే మన మైండ్ ముందు పని మీద ఉండిపోతుంది. అప్పుడు రెండో పని మీద కూడా ఫుల్ ఫోకస్ ఉండదు. ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఒక రివార్డ్ ఇస్తుంది. దీని వల్ల మన బ్రెయిన్ ఇంకా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంది. దీనిని డోపమైన్ లూప్ అని అంటారు. ఫోన్ సైలెంట్ లో ఉన్నా సరే అది కనిపించడం వల్ల మీరు దాని గురించి ఆలోచిస్తారు. మీ మెయిన్ వర్క్ మీద ఫుల్ ఫోకస్ ఉండదు. రీజన్ నెంబర్ 2, మల్టీ టాస్కింగ్. అంటే 2 పనులు ఒకేసారి చేయడం. మీ వర్క్ అయిపోవచ్చు కానీ వర్క్ లో క్వాలిటీ ఇంకా మిస్టేక్స్ జరుగుతాయి. ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేసింది. అందులో కొంతమంది పీపుల్ ని తీసుకుని ఒక టెస్ట్ పెట్టారు. డ్రైవింగ్ చేస్తూ వేరే టాస్క్ చేస్తున్నప్పుడు కేవలం 2.5% మాత్రమే 2 పనులు బాగా చేశారు. మిగతా 97.5% మందికి పర్ఫార్మెన్స్ తగ్గింది. మిస్టేక్స్ చేశారు, పర్ఫెక్ట్ గా లేదు. ఇది మనం రోజు వర్క్ లో చేసే మల్టీ టాస్కింగ్ కూడా అప్లై అవుతుంది. ఒకేసారి 2 పనులు చేయకండి. ఒకే టైంలో ఒక పని మాత్రమే చెయ్యండి. వీటికి అసలు సొల్యూషన్ ఏంటంటే 3 సింపుల్ రూల్స్ ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, ఫోన్ డిస్టెన్స్ రూల్. వర్క్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టడం మాత్రమే సరిపోదు. ఫోన్ వేరే రూమ్ లో పెట్టండి. అది మీకు కనిపించకూడదు. అది కనిపించినా మీరు దాని గురించి ఆలోచిస్తారు. నెంబర్ 2, సింగిల్ టాస్క్ రూల్. ఎందాక చెప్పినట్టే ఒక టైంలో ఒక దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. మధ్యలో మీరు ఏదైనా రీజన్ వల్ల ఆగితే నెక్స్ట్ టైం ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలో ఒక నోట్ రాసుకోండి. దీని వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్ 3, పొమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ లో మీరు ఫస్ట్ 25 నిమిషాలు ఫుల్ సైలెన్స్ తో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఆ పనిని చేయండి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ టెక్నిక్ అలసటను తగ్గించడానికి, ఫోకస్ పెంచడానికి ఇది బెస్ట్ టెక్నిక్. కానీ ప్రతి అందరికి ఒకేలాగా వర్క్ అవ్వకపోవచ్చు. ట్రై చేసి మీ ఫోకస్ టైం బట్టి మార్చుకోండి. సో ఖచ్చితంగా ఈ 3 రూల్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ లో కష్టంగా అనిపించవచ్చు కానీ కొన్ని వారాల తర్వాత మీరు ఫోకస్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.